భాషణ బయలుదేరుతున్నాం. ఇది మా రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజేతి గారి ఆదేశాల మేరకు విశాఖ వెస్ట్ నుంచి పోటీస్తున్నాము. అయితే విశాఖ వెస్ట్ సమస్యలన్నీ తెలుసుకొని విశాఖ వెస్ట్లో పొల్యూషన్ వల్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఎవరికి పనులు లేకపోవడం వల్ల ఈ పోటీ రంగంలో నిలబడడం అయింది. దానివల్ల ఈ పోటీలో మేము అత్యధిక మెజారిటీ గెలిపిస్తున్నామని జనాలు కూడా వెనుకొచ్చే ఓటు కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ గారు కల్పించిన ఓటు హక్కుని మనందరం కూడా వినియోగించుకొని ఆ ఓటు హక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాజ్యాంగ నిర్మాత ఈరోజు రాజ్యాంగాన్ని తొక్కడానికి కొన్ని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఆ ప్రభుత్వాలన్నీ కూడా పోవాలని సరే మన బీఎస్పీకి ఓటు వేయాలి. తెలుగుదేశానికి ఓటు వేసినా సరే వాజ్పేయి మోడీకి ఓటు వేసినట్టుగా, అలాగే వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినా సరే మోడీకి ఓటు వేసినట్టుగా మోడీని గెలిపించారంటే దేశాన్ని అఘోర పాలు చేస్తారు. అలాగే ఈ దేశాన్ని కూడా అమ్మేయడానికి కూడా వెనకాడరు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాగే రిజర్వేషన్లు అన్ని తీసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కడుపు కొడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం దించాలని బీఎస్పీని గెలిపించాలని మనం కూర్చున్నాం. జై భీమ్, జై భారత్.